హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధా వర్క్స్. ఇది నా మార్నింగ్ మినీ వ్లాగ్ అండి. పొద్దున్న లేచింది ఇంకా కిచెన్తో మనకి ఏనాటో సంబంధం ఉన్నట్టుగా ఇంకా 3-4 అవర్స్ కిచెన్లోనే స్పెండ్ చేయాల్సి వస్తుందండి. ఇంకా పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ అయితే మొహం కడుక్కొని టీ అయితే పెట్టేసుకుంటానండి. నాలా మీకు కూడా పొద్దున లేవగానే టీ తాగే అలవాటు ఎంతమందికి ఉందో నాకు కామెంట్ చేయండి. ఇగోండి, లేచిన వెంటనే రైస్ ఒక సైడు, రసం ఒక సైడు, ఇంకా 3 బర్నర్స్ కదండి, ఇలా 2 బర్నర్స్లో అలా పెట్టేసి ఇంకా దోశలకని చెప్పి బొంబాయి చట్నీ అయితే రెడీ చేశానండి. ఇగోండి, రైస్ అయిపోయింది, బట్ ఒక విజిల్ ఎక్స్ట్రా విడిచిపెట్టేశాను, అది మాడిపోయిందండి. సో మాడిపోయిందని చెప్పి నేను ఏం చేశానంటే ఒక ప్లేట్లో వాటర్ తీసుకున్నాను. ఆ ప్లేట్లో వాటర్లో ఈ కుక్కర్ని మనం విజిల్ పోయేంత వరకు పెడితే ఇంకా రైస్ అయితే కింద మాడదండి. ఇంకా రైస్ అయిపోయింది, చట్నీ అయిపోయింది, ఇంకా కర్రీ కూడా కట్ చేసి ఇదిగోండి ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని తీసేసుకున్నాను. తర్వాత ఇంకా బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఇంకా కావలసిన పోపు దినుసులు అన్నీ వేసేసానండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఫ్రైస్కి ఎప్పుడు ఎండుమిరపకాయలు వాడితే చాలా టేస్ట్ వస్తుందండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు. సో అందుకు నేను ఎండుమిరపకాయలు అయితే వేసానండి. ఇవ్వండి, ఇలా ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇంక ఇందులో ఫ్రైలో కొంచెం పల్లీలు వేద్దామని అనుకున్నానండి. అవి వేయించుకొని ప్రక్కన పెట్టుకోవాలండి. నాకు ముందుగానే వేయించుకుని ఉంటే అందులో వేద్దామని చెప్పి తీసుకున్నాను. కొంచెం పల్లీలు ఇంకా కొంచెం జీడిపప్పు అయితే అందులో వేసానండి. ఇగోండి, ఇలా వేసేసుకొని వంట అయితే చాలా ఫాస్ట్గా ఫినిష్ చేయాలండి. ఎందుకంటే పాప పడుకుంటుంది, ఇంకా తను లేచేలోగా నాకు కుకింగ్ అయితేనే ఇంకా కుకింగ్ అయినట్లండి, లేదంటే ఇంకా అది పెండింగ్ అలా ఉండిపోయినట్లేనండి. ఇగోండి, తను లేస్తుందేమో అన్న తొందరలో చాలా ఫాస్ట్గా ఇంకా కిచెన్కే అంకితం అయిపోతానండి 3 అవర్స్ని. ఇగోండి, తను లేచేలోగా ఇంకా తనకు స్నానం కని చెప్పి వాటర్ పెట్టేసుకున్నాను. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండి, అప్పుడు పాప కొంచెం జలుబు, దగ్గు, క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల వచ్చిందేమో అని చెప్పి ఇగోండి తులసాకులు కొన్ని తెచ్చుకొని తనకి వాటర్లో వెయిట్ చేస్తున్నానండి. ఇగోండి, తులసాకులు క్లీన్ చేసుకొని వేసుకున్న తర్వాత గ్లాసుడ్ వాటర్ వేసుకొని గ్లాస్లోన సకానికి వాటర్ అయితే మరిగిపోవాలండి. ఇదిగోండి, ఇలా మరిగిపోయిన తర్వాత దాన్ని తీసుకొని గ్లాస్లోకి వడకట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూను హనీ అయితే వేసానండి. వేసి ప్రక్కన పెట్టుకున్నాను. ఇంకా తను లేచేలోగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి, లేదంటే అస్సలు టైం ఇవ్వదు తను. ఏవండి, ఇంకా బెండకాయలకు కావాల్సిన పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసి త్వరగా ఫ్రై అయితే చేసేసానండి. ఈ మట్టి పాత్రలో వండాలంటే పెద్ద టాస్క్ అండి. ఇంకా గరిటెలు అవి వాడకూడదు, ఇలా ఈ ప్లాస్టిక్ దాంతో వాడాలి. చాలా కేర్ఫుల్గా కుక్ చేయాలండి. అసలు ఇంట్లో ఉంటారు, పని ఏముంటుంది అనే వాళ్ళందరికీ అసలు ఏం చెప్పదలుచుకున్నానంటే అండి, ఇగోండి పొద్దున్న ఒకటి వర్క్, ఆఫ్టర్నూను, ఈవినింగ్ స్నాక్స్ అని, ఇంకా నైట్ డిన్నర్లో కానీ షిఫ్ట్ల వారి ఉంటుంది తప్ప ఏ షిఫ్ట్కి ఖాళీ అయితే ఉండదండి. ఈవెన్ జాబ్ చేసే వాళ్ళకి షిఫ్ట్లు ఖాళీ ఉంటుందేమో కానీ ఇంట్లో ఈ 4 షిఫ్ట్లకి ఖాళీ అయితే దొరకదండి. ఇగోండి, ఇంకా కర్రీ తీసిన తర్వాత అండి ఆ ప్యాన్లో రైస్ వేసుకొని ఇంకా తింటే భలే టేస్ట్ ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం ఆ రైస్ తినడం. అండ్ ఇదే మా వారి క్యారియర్ కూడా పెడతానండి. మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇంకా లంచ్ అయితే మొత్తం ప్రిపేర్ చేసేసానండి. కర్రీ, రసం, రైస్, చట్నీ అన్నీ. ఇంకా దోశలండి, ఫైనల్గా దోశలు అయితే వేసేస్తున్నానండి. ఇంకా కాస్త వర్క్ తగ్గిందండి ఈరోజు అయితే, ఎందుకంటే మా అబ్బాయికి స్కూల్స్ హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి. ఇంకా హాలిడేస్ లేకపోతే ఒకవైపు ఈ పని చేస్తూ తన్ని లేపి తనకి బ్రష్ చేయించి రెడీ చేసి ఇంకా ఇదంతా ఇంకా అంతే అండి, కాళ్ళకి చక్రాలు వచ్చినట్టుగా తిరుగుతూనే ఉండాలండి ఇల్లంతాని. మార్నింగ్ అంతానే తనకి లంచ్ బాక్స్ అయితే పెడుతున్నానండి. ఒక కప్పు ఇలా కర్రీతో మిక్స్ చేసి పెడతాను, ఇంకో కప్పు రసంతో పెడతానండి. రసం పెట్టేటప్పుడు ఫ్రూట్స్ పెడతాను, కర్డ్ పెట్టేటప్పుడు ఇంకా ఫ్రూట్స్ కట్ చేసి పెట్టనండి. ఈవెన్ తనకైతే దోశలు అయితే రెడీ చేసేసాను.
ఇగోండి నేను ప్యాన్కి ఇలా ఆనియన్తో ఆయిల్ స్ప్రెడ్ చేస్తానండి. ఎందుకంటే దోసల్లో ఆయిల్ ఎక్కువగా ఉంటే చాలామంది ఇష్టపడరు కదండి. మాకు కూడా ఇలా దోసలకి ఆయిల్ ఉంటే ఎక్కువగా ఇష్టపడరు ఇంట్లో తినడానికి. సో ఇలా ఆనియన్తో స్ప్రెడ్ చేశానంటే దోసలు అంటుకోకుండా మంచిగా వస్తాయి. అండ్ ఆయిల్ కూడా ఎక్కువగా రిక్వైర్మెంట్ ఉండదండి. ఇగోండి ఫైనల్గా దోసలు వేసేసి వండిన ఫుడ్ అంతా డైనింగ్ టేబుల్ మీదకి షిఫ్ట్ చేసేసాను. ఇంకా మా వాడు లేచాడు, వెంటనే బ్రష్ చేసేసి రాగి మాట అయితే ఇచ్చేసానండి తనకి తాగమని చెప్పి. ఇంకా మా వారికి టిఫిన్ అయితే పెట్టేశానండి. పల్లీల చట్నీ, బొంబాయి చట్నీ 2 మిక్స్ చేసేసి ఆయనకి టిఫిన్ ఇచ్చేసాను. ఆయన టిఫిన్ తినేలోగా తనకి క్యారియర్ కట్టి బ్యాగ్ అయితే రెడీ చేసేసాను. ఇంకా డ్యూటీకి వెళ్తున్నారండి. ఈలోగా మా పాప అయితే లేచింది. ఏమండి మా అబ్బాయి మా పాప ఇద్దరు వాళ్ళ డాడీకి అయితే బాయ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.